జనరల్ గా పిల్లల్లో ఫ్రంట్ టీత్ లో స్పేసింగ్ అనేది చూస్తూ ఉంటాం అండ్ పేరెంట్స్ అయితే కంగారు పడుతూ ఉంటారు ఇది నార్మల్ అబ్నార్మల్ అని చెప్పి. యాక్చువల్ గా ఇది బెనిఫిషియల్, ఎందుకంటే క్లీనింగ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అండ్ అడల్ట్ టీత్ కూడా అది ఎరప్ట్ అవుతున్నప్పుడు సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ లో అకామిడేట్ అవుతాయి. మరి దీన్ని అబ్నార్మల్ గా ఎప్పుడు భావించాలంటే వాళ్ళకి 7 to 8 years వచ్చాక కూడా మిల్క్ టీత్ అనేవి ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తున్నప్పుడు అప్పటికి స్పేస్ చాలా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు అబ్నార్మల్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా పిల్లల్లో థమ్ సకింగ్ లేదా టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ ఉన్నప్పుడు అండ్ వాళ్ళకి లిప్ అనేది రిట్రాక్ట్ చేసి చూసినప్పుడు అక్కడ ఉన్న మజిల్ ఫ్రీనల్ అటాచ్మెంట్ చాలా హైగా ప్లేస్ అయి ఉన్నప్పుడు అది వాళ్ళకి రెండు టీత్ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి స్పేస్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా అబ్నార్మల్ గా కన్సిడర్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే ఫ్రీనెక్టమీ ఉంటుంది అండ్ ఈ ఫ్రీనెక్టమీ ప్రొసీజర్ కూడా వాళ్ళకి 11 to 12 years తర్వాతే చేయించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కెనైన్స్ ఉంటాయి, ఆ టీత్ ఎరప్ట్ అవుతున్నప్పుడు ఈ సెంట్రల్ స్పేస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదొక ఆప్షన్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అబ్జర్వ్ చేసి చూడాలి. ఆ తర్వాత కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఉంటే గనక అప్పుడు ఫ్రీనెక్టమీ ప్రొసీజర్ కి వెళ్ళొచ్చు. ఫ్రీనెక్టమీ సర్జికల్ ఇన్సెషన్ ద్వారా లేదంటే లేజర్ ప్రొసీజర్ ద్వారా చేయొచ్చు. లేజర్ అనేది బెస్ట్ ఆప్షన్, వాళ్ళకి బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, హీలింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ కొంతమంది చిన్న పిల్లల్లో అయితే 1.5 years నుంచి కూడా వాళ్ళకి ఫీడింగ్ ప్రాబ్లం ఉంది, లేదంటే గమ్ ఇన్ఫెక్షన్స్ ఉంది, గమ్ రెసిషన్ అయిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీనెక్టమీ ప్రొసీజర్ త్వరగానే చేయించవచ్చు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ లో పిల్లల్లో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్ కి ఈ రీల్ షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.